వేములవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంటి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? ఆల్రెడీ బోర్డు చూశారు కదా. నేను వచ్చేసి ఈరోజు వైకుంఠపురం అని వచ్చానండి, సంగారెడ్డి జిల్లా. సో ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే అది మీరు నాతో పాటు ముందుకెళ్తేనే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి. నాతో పాటు మీరు కూడా వచ్చి దేవుని దర్శనం చేసేసుకోండి. సో నేను ఇక్కడ టెంకాయ కొడుతున్నాను కదా, ఇది వచ్చేసి మనకి 6 బయటేనండి టెంకాయ కొట్టడానికి అనమాట. సో ఎందుకంటే గుడిలోపల మనకి టెంకాయలు కొట్టే సదుపాయం లేదు కాబట్టి మనకి ఇలా ఎంట్రన్స్లోనే 6 బయట ఇలా పెట్టారనమాట. అలాగే ధ్వజస్తంభం ఉంటుంది కదండి, అక్కడే స్వామివారి పాదాలు అచ్చు తీశారండి. అంటే మనం ప్రతి ఒక్కరూ గుడి లోపలికి వెళ్ళి ఆయన పాదాలు ముట్టుకోలేం కదా, అందుకని చెప్పి ఇలా స్వామివారి పాదాలు మనకి ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్వామివారి ఎదురుగానే మనకి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. అమ్మవారికి ఏం పెట్టాలి, ఏంటి, కుంకుమార్చన ఎప్పుడు అవుతుంది అవన్నీ. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. లోపల చూసారు కదా, శనివారం అయ్యేసరికి ఎంతమంది వచ్చారో ఆయన దర్శించుకోవడానికి. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. సిటీకి కొంచెం లాంగే కానీ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే ఎవరైనా అర్చన చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు 50 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకోవాలి అర్చన చేయించుకోవడానికి. వెంకన్న బాబు ఎక్కడున్నాడంటే అక్కడ ఆండాళ్ళ అమ్మవారు ఉండాల్సిందే, మహాలక్ష్మి అమ్మవారు ఉండాల్సిందే. ఈయన్ని చూడగానే నేను ఫస్ట్ వరాహదుడు అనుకున్నాను, కానీ కాదండి. ఈయన వచ్చేసి లక్ష్మీ హయగ్రీవ సమేతంగా ఉన్నవారన్నమాట. మనం స్వామివారి దర్శనం చేసుకునే ముందు ఒకరి పర్మిషన్ తీసుకోవాలి కదా, వాళ్ళు వీలేనండి, జయ విజయ. అలిగి మా మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతూ ఉంటుంది స్వామివారిని వదిలి. సో శనివారం కాబట్టి ఆ రోజు హోమం చేస్తున్నారన్నమాట చాలామంది ఇక్కడ కూర్చొని. నారాయణ, ఇప్పటిదాకా మనం ఇక్కడ హోమం చూసాము, అలాగే గుడి ప్రాంగణం ఎలా ఉందో చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి హారతి ఇస్తున్నారండి. ఇది లాస్ట్ అంటున్నారు, అంటే పడుకునే టైం అయింది కదా కాబట్టి మనం ఇప్పుడు ఇది వెళ్ళి చూసేద్దాం హారతి ఎలా ఇస్తున్నారు, దర్శించుకోండి ఒకసారి. సో ఇక్కడ మధ్యాహ్నం మనకి హోమం అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి కాసేపు వదిలేస్తారు అన్నమాట ఇక్కడ. సో దాని తర్వాత మేము అలా దర్శనంకి వెళ్ళినప్పుడు అయితే మాకైతే లోపలికి వెళ్ళే అదృష్టం అయితే కలిగిందండి. నేనైతే చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను ఆ స్వామివారిని మరింత దగ్గరగా చూసినందుకు. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, అర్చన చేసుకోవడానికి టికెట్ తీసుకోవాలని, అది ఇదేనండి. స్వామివారికి మనం పువ్వులు అలాగే పళ్ళు ఇస్తే పంతులు గారు వచ్చి మనకి పేరు గోత్రం చదివి అక్కడ మన పేరుతో అక్కడ పూజతో అర్చన చేస్తారనమాట. సో దానికోసమని స్పెషల్ టికెట్ తీసుకోవాలి. అంటే ఏంటి స్పెషల్ ఇక్కడ గుడి? ఈ 600 సంవత్సరాల కింద గుడి, 600 సంవత్సరాల గుడి. స్వామి మూర్తి శిథిలం అయితే మళ్ళీ ఎలా అంటే తిరుపతిలోని ఆయనకి పువ్వులతో కప్పేసి ఓన్లీ నామే కనిపిస్తుంది మనకి, బయటికి రాగానే ఇంకా ఆయన ఫేస్ మనకు గుర్తుంటుంది.
గుడికి కొంచెం బయటే మనకి ఆ ప్రాంగణంలోనే కోనేరు కూడా ఉంది. చాలామంది భక్తులు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు చూస్తున్నట్టయితే. సో ఈ గుడికి చాలా ప్రత్యేకం ఏంటంటే గోశాల ఉందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్నే గోవులు ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, అవి ఇంకా బయటకు వెళ్ళాయి తినడానికి అని చెప్పేసి. సో అరౌండ్ వీళ్ళ దగ్గర ఒక 150 గోవులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి రేపు సండే కాబట్టి స్వామివారికి కళ్యాణం ఉందండి. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ చాలామంది సేవకు వస్తున్నారు. తిరుపతిలోనే కాదు, హైదరాబాద్ మినీ టీటీడీయే కాదు, ఇక్కడ కూడా సేవా కార్యక్రమం ఉందండి. చాలామంది ఆడవాళ్ళు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత ఓపికగా ఎంత ప్రశాంతంగా ఆయన కోసం ఎంతో ఇష్టంగా ఎంతో అభిమానంగా స్వామివారికి మాలలు గుచ్చుతున్నారు. సో నేను కూడా అందులో ఒక భాగ్యం, నాకు కూడా ఒక దొరికింది. సో నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అన్నమాట. అందరికీ అన్నీ దొరకవండి, కొన్నిసార్లు భగవంతుడు ఇష్టంతోనే మనల్ని పిలుచుకుంటారు. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ సంగారెడ్డి. సో అలా నేను వచ్చేసాను. అలాగే మనకి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి. సో సాటర్డే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ మీరు డొనేషన్ చేయాలనుకుంటే కూడా వచ్చేసి జమునమ్మ ఉన్నారు చూసారా. నాకు ఈ గుడికి వెళ్ళిన నుంచి ఇంకా వచ్చే వరకు జమునమ్మే అన్నీ చూసుకున్నారు. ఇవిడ ఇక్కడ సేవకు వస్తుంటారంట. చాలా బాగా రిసీవ్ చేసుకొని అలాగే భోజనం దగ్గర కూడా పట్టుకెళ్ళి అన్ని రకాలు చూసుకున్నారు. నిజంగా చాలా బాగా ఓపిక తీసుకుని పట్టుకెళ్ళారు. అలాగే ఇక్కడ అన్నదానం కూడా బాగానే జరుగుతుందండి. సో ఎవరన్నా డొనేషన్ చేద్దాము అనుకుంటే కూడా మీకు తోచింది చేయండి. అదిగో మా గోల్ వచ్చేసాయి అన్నమాట. ఈ గోల్ కోసం నేను ఇంతసేపు ఎదురు చూశాను. సంగారెడ్డిలో ఉన్న వైకుంఠపురం బాలాజీ టెంపుల్ ఇక్కడ ఒకటి ఉందండి. సో అక్కడ గోశాల ఉన్నది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ని గోవులు ఉన్నాయో తెలుసా? మినిమం 150 ఉంటాయండి. 150 అక్కడ వచ్చేసి పిల్లలు అన్నమాట. సో ఈ గోవులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారా? సాధారణంగా మనకి రోడ్ సైడ్లో పడిపోవడం కానీ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ వీళ్ళకి అలా దొరికిన ఆవులేవి, ఎక్కడో కొన్నవో లేకపోతే ఎవరో దానం ఇచ్చినవి కాదు. వీళ్ళు చాలా పద్ధతిగా, అంటే ఎక్కడో దొరికినవి, యాక్సిడెంట్ అయి పడడం కానీ హైవే మీద వచ్చేయడం కానీ లేకపోతే ఎవరన్నా వయసు అయిపోయిందని వదిలేయడం కానీ అలా చేసిన వాళ్ళని వీళ్ళు ఇలా తెచ్చి పెంచుతున్నారన్నమాట. గోశాల చూసారు అంత నీట్గా, వీళ్ళకంటూ ఒక సెపరేట్గా మెయింటైన్ చేస్తున్నారు. సరౌండింగ్ చూసారు కదా, వీళ్ళకంటూ ఒక షెడ్ పెట్టారు. ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే ఎంత నీట్గా ఎంత బాగా సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. నిజంగా చాలా బాగుంటుంది. సో ఈ టెంపుల్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో నేనైతే ఇక్కడ పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గోవులకి మంచి గోవుని చూసి నేను కూడా పూజ చేసి ఒక కొంచెం పుణ్యం మూట కట్టుకుంటాను. ఇంత దూరం వచ్చాక గో పూజ చేసుకోకుండా ఎలా ఉంటానండి. అందుకే నేను ఒక మంచి తెల్లటి గోవుని తీసుకొని చక్కగా అయితే నాకు సదుపాయంగా ఉన్నట్టు పూజ అయితే చేసేసుకున్నాను. పద్మే స్థితాం పద్మవర్ణాం రామియో బహ్వయే శ్రియం చంద్రాప్రభాతాం యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమః ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసాదు జంతువాయాంతరాయాశ్చ వాక్యా అలక్ష్మీః ఉపైతుమాన్ దేవసఖః కీర్తిశ్చవనిరాధావనాజ్యేష్ఠావలక్ష్మీర్నాశయామ్యహం అభూతివ సమర్థిం చ సర్వాన్ నిర్ణృతమేగ్రహాత్ గంధద్వారాంతురాధరిషాన్ నిత్యముష్టాంకరీషిణి. సో చూసారు కదండి మన సంగారెడ్డి జిల్లాలో ఉన్న వైకుంఠపురం గుడి తాలూకా డీటెయిల్స్. సో ఇప్పటివరకు ఎవరైతే వెళ్ళలేదో దర్శించుకోండి. సో నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేయడం లేదు. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రిప్షన్. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.